హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మెంతాకుతోటి పప్పు అండి. చాలా బాగుంటుంది. రొట్టెలలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకి. ఇప్పుడు మెంతాకు సీజన్ కదండి, చాలా బాగా వస్తుంది మార్కెట్లోకి. అయితే ఇక్కడ టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. 2 సార్లు అయితే మామూలు కడిగి వంపేసుకోవాలి. మంచినీళ్ళతోటి అయితే నానబెట్టుకోవాలి. ఏ పప్పు అయినా సరే అండి, ఒక అరగంట అయితే నానబెట్టుకుంటేనే పప్పు చాలా బాగుంటుంది. ఇక్కడైతే పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఇక్కడ మంచినీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులో ఇక్కడ టమోటాలండి, టమోటాలు అయితే 3 టమోటాలు తీసుకున్నాను. లావు అయితే తీసుకున్నాను. 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా అండి, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పులో ఎప్పుడైనా టమోటా కొంచెం ఎక్కువ పడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ మెంతాకండి, మెంతాకు కూడా 2 కట్టలు తీసుకున్నాను. ఆకులు కొంచెం తొడిమెలుగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే బాగుంటుందండి. మొత్తం ఒట్టి ఆకు వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడైతే మెంతాకు కూడా కడిగి 2 సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఇప్పుడు మెంతాకు కూడా వేసుకోవాలి. మెంతాకు అంతా వేసుకున్నాక కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. కొంచెం అయితే పసుపు వేసుకున్నాక ఇంకా మూత పెట్టుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. ఇంకా పప్పు 3 విజిల్లు 4 విజిల్లు వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడైతే పప్పు అంతా ఉడికిపోయింది. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో అయితే కారం కూడా వేసుకోవాలి. ఎండు కారం అండి. ఎండు కారం కారం తగ్గట్టు అయితే నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే ఎనుపుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయి కదండి పప్పులో, అవన్నీ అయితే వంచేసుకోవచ్చు. చాలా బాగుంటుంది రసంలోకి. ఇక్కడైతే పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇంకైతే గిన్నె పెట్టుకోవాలి. పోపుకి ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిటపట అనేలోపు కొంచెం జీలకర్ర 1 స్పూను, కొంచెం మినప్పప్పు, ఈ 3 కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక ఎండుమిరపకాయలంటే ఒక 4 అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి గుప్పెడైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని నేనైతే ఒక 10 దాకా అయితే వేసుకున్నాను వెల్లుల్లి. కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇంగువ అండి, ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులో. ఇవన్నీ దోరగా వేగిపోయాయి. ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు మొత్తం వేసుకోవాలి. ఇంకా పప్పు అంతా వేసుకున్నాక కలదిప్పుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉండి పొయ్యి ఆపేసుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టేను. చాలా బాగుంటుందండి మెంతాకు పప్పు మాత్రం. మెంతాకు తిన్నా చాలా మంచిదండి. మెంతాకు చాలా బాగుంటుంది, కూరలలోకైనా దేంట్లోకైనా. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.